శోభ. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం ఇంద్ర పుష్కరిణిలో హంసవాహనంపై శుక్రవారం స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగించారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శుక్రవారం కార్తీక శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయ అనిమెట్టి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి ఇంద్ర పుష్కరిణిలో హంసవాహనంపై స్వామివారికి తెప్పోత్సవం మరియు శ్రీచక్రార్చన, తదుపరి గ్రామ తిరువీధి, అనంతరం స్వామి క్షీరాబ్ది వ్రతం, అభిషేకం, అర్చన, నక్షత్ర దీపారాధన, స్వస్తి కార్యక్రమాలు జరిపామని ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీ విఠలేశ్వరరావు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మరియు చైర్మన్ ఇప్పిలి జోగి సన్యాసరావు, ఆలయ పాలక మండలి సభ్యులు మండవెల్లి రవి, లుకలాపు గోవిందరావు, కొంచాడు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరియు ధర్మపదంలో భాగంగా నరసన్నపేట అరసవెల్లి వాస్తవ్యులచే కోలాటం, ఖాజీపేట వాస్తవ్యులచే చెక్క భజన, శ్రీకూర్మం వాస్తవ్యులచే తప్పిటిగుళ్లు, శ్రీకాకుళం వాస్తవ్యులచే భరతనాట్యం, కూచిపూడి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయని దేవాదాయ శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారని, వారందరి సమన్వయంతో తెప్పోత్సవం విజయవంతంగా పూర్తయిందని వారందరికీ ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. భోగాబెని గ్రామంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ఎంపీపీ పైల దేవదాసరెడ్డి పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం భోగాబెని సచివాలయం పరిధిలో గల భోగాబెని గ్రామంలో మొదటి రోజు అనగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ఎంపీపీ పైల దేవదాసరెడ్డి, జెడ్పీటీసీ ఇప్పిల్ లోలాక్షి, స్థానిక సర్పంచు గణప సింహాచలం, స్థానిక ఎంపీటీసీ పొండాడ వైకుంఠరావు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచు జలసూత్ర కామేష్, కుణితి హేమంత్, బేసి పూర్ణచంద్ర తదితర గ్రామ పెద్దలు, మహిళలు, వైసీపీ ముఖ్య నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను కలుసుకున్న జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక శనివారం శ్రీకాకుళం జిల్లాలోని జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో న్యాయమూర్తులతో జరగనున్న జ్యుడిషియల్ వర్క్ షాప్ మరియు న్యాయ సమీక్ష సమావేశానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్, యు దుర్గా ప్రసాద్ రావును స్థానిక సన్ రైజ్ హోటల్ నందు జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. ఎన్నికల కార్యనిర్వహణలో సెక్టార్ అధికారులదే కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ బి లాడ్కర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారుల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు 4 నెలల ముందుగా సెక్టార్ అధికారులను నియమించి వారికి శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘ మార్గదర్శకాలు ఉన్నాయని అన్నారు. రిటర్నింగ్ అధికారులకు ఈ సెక్టార్ అధికారులు అనుసంధానమై ఉంటారని, ఒక్కొక్క రిటర్నింగ్ అధికారి కింద 20 నుంచి 30 సెక్టార్లు ఉంటాయని, ఒక్కో సెక్టార్ అధికారికి 10 నుంచి 15 పోలింగ్ కేంద్రాల పరిధి ఉంటుందని చెప్పారు. సెక్టార్ అధికారులకు ఎన్నికల సమయంలో మెజిస్టీరియల్ అధికారాలు ఇస్తామని, సెక్టార్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని స్వయంగా సందర్శించి వసతులను, ఓటర్లకు అనుకూలతలను పరిశీలించాలని, సమస్యాత్మక అంశాలను నమోదు చేసుకోవాలని అన్నారు. అలాగే తమ పరిధిలో సోషల్, కమ్యూనిటీ, పొలిటికల్, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎలా ఉన్నాయో పర్యవేక్షించాలని సూచించారు. బూత్ లెవెల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎస్హెచ్ఓలకు ఒకరికి ఒకరు పరిచయం చేసుకోవాలని, గ్రామాల్లో రాజకీయ పక్షాలతో సమావేశాలు నిర్వహించి సమస్యలపై చర్చించాలన్నారు. ఎన్నికలకు ఎలక్టోరల్, ఈవీఎం, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సిబ్బంది కీలకమని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఎన్నికలను కొత్తగానే చూడాలని, ఏ దశలోనూ తప్పిదాలకు ఎటువంటి ఆస్కారం కూడా ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంల నిర్వహణపై సెక్టార్ అధికారులకు అవగాహన కల్పించారు. శిక్షణకు 139 అధికారులకు గాను 21 మంది గైర్హాజరయ్యారని, వారంతా ఈ నెల 28వ తేదీన జరిగే శిక్షణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణ ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని కలెక్టర్ కోరారు. మాస్టర్ ట్రైనీ జయదేవి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య ఎన్నికల నిర్వహణ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పలువురి అనుమానాలు నివృత్తి చేశారు. అనంతరం ఈవీఎంల ద్వారా ఓటింగ్ విధానాన్ని వివరించారు. శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, శ్రీకాకుళం, నర్సనపేట, ఆందాల వలస, ఎచ్చెర్ల నియోజకవర్గాలకు ఎన్నికల విధుల కోసం నియమితులైన సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులు హాజరయ్యారు.
ఆల్ ఇండియా ఐఈఎస్ లో జిల్లేడు మాకివలస వాసికి 15వ ర్యాంకు. పోలాకి మండలం చీడివలస పంచాయతీ జిల్లేడు మాకివలస గ్రామానికి చెందిన గొల్లంగి సతీష్ అనే విద్యార్థికి ఆల్ ఇండియా ఐఈఎస్ లో 15వ ర్యాంకు సాధించారు. ఆల్ ఇండియా స్థాయిలో 15వ ర్యాంకు సాధించిన గొల్లంగి సతీష్ కి పోలాకి ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు, సర్పంచ్ ముద్దాడ రాము మరియు గ్రామ పెద్దలు, ప్రజలు అభినందనలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నందుకు ఆయన్ని దుస్సాలుతో సత్కరించారు. గుండెపోటుతో మరణించిన మాజీ జెడ్పీటీసీ సభ్యులు నామగిరి జగన్నాథ్ దాసు పార్థివ దేహానికి నివాళులర్పించిన భగ్గు రామమూర్తి శనివారం సారవకోట మండలం తోగిరి గ్రామంలో మండల సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు నామగిరి జగన్నాథ్ దాసు శుక్రవారం గుండెపోటుతో స్వర్గస్థులైన కారణంగా వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి అంతిమయాత్రలో రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, సారవకోట మండల నాయకులు భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలని కార్మిక యూనియన్ జిల్లా అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, సమస్యలు పరిష్కారం చేయాలని ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మిక యూనియన్ జిల్లా అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు. రణస్థలంలో శనివారం మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమావేశం యూనియన్ మండల కార్యదర్శి వి లక్ష్మి అధ్యక్షతన రణస్థలం హైస్కూల్ వద్ద నిర్వహించారు. ఈ సమావేశంలో అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ నవంబర్ 27, 28 తేదీల్లో విజయవాడలో జరిగే కార్మిక కర్షక ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. వంట కార్మికుల సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, పెన్షన్ వంటివి అమలు చేయకుండా పని చేయించుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వాల లక్ష్యానికి విరుద్ధంగా పథకాన్ని నీరుగార్చేందుకు నిరంతరం బడ్జెట్ లో కోతలు పెడుతున్న పరిస్థితి. మరోపక్క సామాజిక భద్రతా పెన్షన్లు లేవు. పనిలో అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నా ఎలాంటి వైద్య బీమా సౌకర్యం కూడా లేదు. అనేక స్కూల్స్ లో ప్రథమ చికిత్స కూడా ఉండట్లేదు. పథకం అమలుకు పాఠశాలలో వంట షెడ్లు, వంట పాత్రలు, మంచినీరు, గ్యాస్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించకపోవడం అన్యాయమని, దపదపాలుగా మెనూలో మార్పులు చేస్తున్నా దానికి తగ్గ మెనూ ఛార్జీలు ఇవ్వడం లేదని, దీనివల్ల వర్కర్లపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధరలు భారీగా పెరుగుతున్నా వాటికి అనుగుణంగా మెనూ ఛార్జీలను పెంపుదల చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న గోరుముద్ద పేరుతో ఇస్తున్న మెనూ ఛార్జీలకు సంబంధం లేకుండా రోజుకో ఐటంతో ప్రభుత్వం మెనూ తయారు చేసి వర్కర్లపై భారాన్ని మోపింది. రాగిజావ తయారీకి గ్యాస్, వంట పాత్ర ఎంతైనా అవసరమని, ప్రభుత్వమే వాటిని సరఫరా చేయాలని, నూతన విద్యా విధానం అమలు వల్ల వర్కర్లు ఉపాధి కోల్పోతున్నారని, వాళ్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని, మరోపక్క పనిభారం రోజురోజుకు పెరుగుతుందనే కార్మికుల సంఖ్యను పెంపుదల చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం కార్మికులను పోరాటాలకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల నాయకులు రాము, సుగుణ, జ్యోతి, లక్ష్మి, బుల్లెమ్మ తదితరులు పాల్గొన్నారు. పాలకొండ ప్రధాన రోడ్డులో నిర్మాణంలో ఉన్న 3 అంతస్తుల బిల్డింగ్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం. విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధి పాలకొండ ప్రధాన రోడ్డులో నిర్మాణంలో ఉన్న 3 అంతస్తుల బిల్డింగ్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహం గుర్తుపట్టలేనంత విధంగా ఉండడంతో మృతుడు చాలా రోజుల క్రితం చనిపోయి ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. మృతదేహం ఎవరిది అనే దానిపై రాజాం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గా ప్రసాద్. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారిని శనివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గా ప్రసాద్ రావు మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా, 1 టౌన్ సిఐ ఎల్ఎస్ నాయుడు, 1 టౌన్ ఎస్ఐ బలివాడ గణేష్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారని ఆలయ ఈవో తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.